బెంగాల్లో మమతా బెనర్జీ రాక్షస రాజ్యం ఎలా నడుపుతోందంటే, ఒకప్పుడు వామపక్షాల టైంలో జరిగిన హింస కంటే ఈవిడ హయాంలో హింస మరింత పెరిగిపోయింది. ఏ స్థాయిలో అంటే, అక్కడ సర్వేలు చేయడానికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇతర పబ్లిక్ కావచ్చు, మీడియా మైకులు పెడితే నోటి దగ్గర ఇక్కడ మనోళ్ళైతే ఏదైనా మాట్లాడేస్తారు. అక్కడ నోరు మెదపడానికి భయపడుతున్నారు. వణికిపోతున్నారు. ఎవ్వరూ చెప్పట్లేదు. అందుకనినే సర్వే సంస్థలు కూడా తలబట్టుకుంటున్నాయి. అలా మాట్లాడని వాళ్ళందరూ మమతకి భయంతో ఓటేస్తారని, లేదా మమత మీద కోపంతో ఓటేస్తారని అంచనాలేసుకుంటున్నారు. అదే ఇక్కడ కన్‌ఫ్యూజన్‌గా ఉంది. బీజేపీ న్యూస్ భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు కదా అక్కడ. ఎందుకంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. ఆళ్ళు కొట్టగలిగిన సీన్‌లోనూ లేరు. కొట్టించుకుంటున్నటువంటి స్టేజ్‌లో ఉన్నారు. మరి ఇంకెవరికి భయపడతారు? మాట్లాడట్లేదు అంటే? అధికార పక్షానికి, తృణమూల్ కాంగ్రెస్‌కి. ఎందుకు అంతగా భయపడిపోతున్నారంటే, గత 2 ఎలక్షన్స్‌లో చూసిన హింసని దృష్టిలో పెట్టుకొని. అందుకనే ఈవెన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొంతమంది దారుణ హత్యకి గురైన, హిందూ సంఘాల వాళ్ళు కొంతమంది హత్యకి గురైన ఎన్నికల సందర్భంలో నోరు మెదపలేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కువ ప్రచారం చేయలేదు. ఆ పానిక్‌తో పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళడం మానేస్తారు. ఇప్పుడు 4వ తారీఖు తర్వాతన మళ్ళీ ఏమన్నా దాడులు జరుగుతాయేమో అని భయపడుతున్నటువంటి, ఇది 29 ఎన్నికల తర్వాత భయపడుతున్న వేళ, ఇప్పుడే కాదు, వచ్చే నెల 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వారం రోజులు సిఆర్‌పిఎఫ్ బలగాలు, అంటే కేంద్ర బలగాలు, 3.5 లక్షల కేంద్ర బలగాలు ఇక్కడే ఉంటాయి అని హామీ ఇస్తున్నారు. తద్వారా బీజేపీని గెలిపిస్తే మమతా గుండాలు దాడి చేస్తారేమో అన్నటువంటి భయానికి మన బలగాలున్నాయి, భయం లేదు అని చెప్తున్నారు. లేదా ఆ తర్వాతన ఒకవేళ మీరు మేము ఓడిపోయినా మీ మీదేం దాడులు చెయ్యరులే అనేసేసి బీజేపీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చేందుకోసం ఆ మాట చెప్తున్నారు. కానీ అమిత్ షా స్టేట్మెంట్ సెన్సేషనే.